ఈరోజు టాపిక్ ఏంటంటే 4th నవంబర్ 2022 జడ్జిమెంట్ ప్రకారం హయ్యర్ పెన్షన్కి ఆన్లైన్లో అప్లై చేసుకున్న ఎంప్లాయీస్ కానీ పెన్షనర్స్ కానీ వాళ్ళకి డిమాండ్ నోటీసులు కొంతమందికి వచ్చాయి. ఆ డిమాండ్ నోటీసుల ప్రకారం వాళ్ళు అమౌంట్ ఈపీఎఫ్ఓకి చెల్లించారు. అంటే కన్సర్న్డ్ పిఎఫ్ కమిషనర్ గారికి చెల్లించారు అన్నమాట. చెల్లించిన వాళ్ళకి ఇంతవరకు హయ్యర్ పెన్షన్ క్యాలిక్యులేట్ చేసి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ కాలేదు. దీని మీద చాలామంది ఆందోళన చెందుతున్నారు. కొంతమంది అయితే ఈవెన్ డిఫరెన్స్ ఆఫ్ అమౌంట్కి సంబంధించిన డిమాండ్ నోటీసులు వచ్చినా సరే డబ్బులు కట్టడానికి కూడా వెనుకాడుతున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని మనం ఒకసారి లోతుగా ఆలోచిస్తే, ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సుప్రీం కోర్టు ముందు యాక్చురీ చేత వాల్యుయేషన్ చేయించి హయ్యర్ పెన్షన్ ఇస్తే సుమారుగా 1 కోటి మందికి ఎవరికైతే హయ్యర్ పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళకి హయ్యర్ పెన్షన్ ఇస్తే 15,28,519.47 crores అవుతుంది అని వాళ్ళ ఎఫిడవిట్లో సుప్రీం కోర్టు ముందు సమర్పించారు. అంటే వీళ్ళు ఏ విధంగా హయ్యర్ పెన్షన్ ఇవ్వడం వల్ల ఖర్చు ఏ విధంగా అవుతుంది అన్నది వాళ్ళు ఆల్రెడీ యాక్చురీ చేత క్యాలిక్యులేషన్ చేయించి సుప్రీం కోర్టు ముందు పెట్టారన్నమాట. సుప్రీం కోర్టు తన జడ్జిమెంట్లో క్లియర్గా ఇక్కడ పేజీ నెంబర్ 35లో 4th నవంబర్ 22 నాటి జడ్జిమెంట్లో ఇక్కడ ఫిగర్ ఏం చెప్తుందంటే 5,75,918.88 crores, అంటే 5,75,918.88 కోట్లు ఖర్చు అవుతుంది అని ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఈ ఫిగర్ ఉందన్నమాట. వీళ్ళు ఎఫిడవిట్లో మెన్షన్ చేసిన ఫిగర్ 15,28,519.47 కోట్లు. ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ దగ్గరికి వచ్చేప్పటికి ఆ ఫిగర్ 5,79,918.88 కోట్లు ఉందన్నమాట. ఇది 35వ పేజీ ఆఫ్ ద జడ్జిమెంట్లో ఈ ఫిగర్ ఉందన్నమాట. అంటే ఏంటి, వీళ్ళు హయ్యర్ పెన్షన్కి 100% అప్లై చేసేస్తారు అని చెప్పి వీళ్ళు యాక్చురీ దగ్గర అసెస్మెంట్ చేయించారు అన్నమాట. యాక్చువల్గా వీళ్ళు సెకండ్ ఎఫిడవిట్ సుప్రీంకోర్టుకి సబ్మిట్ చేసినప్పుడు ఆ ఎఫిడవిట్ 5th ఆగస్టు 2022 నాడు సబ్మిట్ చేశారు. అందులో అయితే వీళ్ళు 1,03,00,000 మందికి హయ్యర్ పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉంది, వీళ్ళందరూ అప్లై చేస్తే ఇంత ఖర్చు అవుతుంది అని కూడా వీళ్ళు ఒక సెకండ్ ఎఫిడవిట్ కూడా సబ్మిట్ చేశారు. కానీ వీళ్ళ దగ్గరికి వచ్చిన అప్లికేషన్ సంఖ్య ఎంత, 17 లక్షలు. ఆ 17 లక్షల్లో సుమారుగా 5 లక్షల మంది 1/9/2014 కంటే ముందు రిటైర్ అయిన వాళ్ళు. వాళ్ళ అప్లికేషన్స్ ఆల్మోస్ట్ అన్నీ రిజెక్ట్ అవుతాయి. 99.99% రిజెక్ట్ అయిపోతాయి. అంటే మిగిలినది ఎంతమంది, 12 లక్షల మంది. 17లో 5 లక్షలు తీసిస్తే 12 లక్షల మంది అన్నారు. 12 లక్షల మందిలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఈ 15 నెలల 16 నెలల కాలంలో దురదృష్టవశాత్తు కొంతమంది మరణించి కూడా ఉండొచ్చు. వాళ్ళకి హయ్యర్ పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉండి మరణించిన వాళ్ళ సంఖ్య కూడా కొద్దిగా ఉండొచ్చు దురదృష్టవశాత్తు. రెండో విషయం ఏంటంటే, కొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ హిందుస్థాన్ కేబుల్స్ హైదరాబాద్ ఉంది, ఆ ఫ్యాక్టరీ మూతపడింది. ఆ మూతపడి అది సుమారుగా 2015లో మూతపడింది. అందులో పనిచేసే ఎంప్లాయీస్కి హయ్యర్ పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉంది, కానీ అక్కడ ఎంప్లాయర్ లేడు, ఎందుకంటే ఫ్యాక్టరీ మూతపడింది. వాళ్ళకి మరి శాలరీ పర్టికులర్స్ ఎవరు సబ్మిట్ చేస్తారు? అదే పరిస్థితి హెచ్ఎంటీ హైదరాబాద్ హెచ్ఎంటీ బాలానగర్లో ఉంది కదా, అది కూడా మూతపడింది. మరి ఇలాగ మూతబడిన పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ చాలా ఉన్నాయి.
మరి వాళ్ళ విషయంలో వేజ్ పర్టికులర్స్ ఎవరు సబ్మిట్ చేస్తారు? అదొక పెద్ద ప్రాబ్లం అన్నమాట. ఈ తర్వాత ఏంటంటే కొంతమంది డబ్బులు వీళ్ళు డిమాండ్ నోటీసులో పంపించినంత డబ్బులు సమకూర్చుకోలేక హయ్యర్ పెన్షన్ వద్దులే అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. తర్వాత డిమాండ్ నోటీసులు వచ్చిన తర్వాత కూడా డబ్బులు కట్టిన తర్వాత కూడా పెన్షన్ రావటం లేదు అని తెలిసి కొంతమంది కూడా వెనకంజ వేస్తారన్నమాట. ఈ విధంగా తీసిస్తే కొంతమందిని 10 లక్షలు నెట్ తేలుతారన్నమాట. 10 లక్షల మందికి హయ్యర్ పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉన్నట్టు మనకు తెలుస్తుంది అన్నమాట. ఈ 10 లక్షల మందిని మనం ఫర్దర్గా డివైడ్ చేయాలి. అందులో పెన్షనర్స్ ఎంతమంది, వర్కింగ్ ఎంప్లాయీస్ ఎంతమంది. హయ్యర్ పెన్షన్కి పెన్షనర్సే కాదు కదా, వర్క్ చేసే ఎంప్లాయీస్ కూడా ఎలిజిబులే. ఇప్పుడు ఒక ఎంప్లాయీ ఉన్నాడు, వాడు 2032లో రిటైర్ అవుతాడు, వాడు కూడా హయ్యర్ పెన్షన్కి అప్లై చేస్తాడు. ఇంకో ఎంప్లాయీ ఉన్నాడు, వాడు 2029లో అప్లై చేస్తాడు, వాడు కూడా అప్లై చేశాడు. వాడికి ఏంటంటే పిఎఫ్ అకౌంట్ నుంచి పెన్షన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాడు డబ్బులు అంతే. వాడు చేతితో ఏం కట్టడు. కానీ ఈ పెన్షనర్ మాత్రం చేతితో డబ్బులు కట్టాలన్నమాట. అందువల్ల ఏంటంటే ఇక్కడ వాడు 1,03,00,000 మందికి హయ్యర్ పెన్షన్కి ఎలిజిబిలిటీ ఉందని లెక్కేసినప్పుడు ఇక్కడ యాక్చువల్గా వాళ్ళ పెన్షన్ హయ్యర్ పెన్షన్ ఇచ్చేది ఎంతమందికి? 10 లక్షల మందికి మాత్రమే. అంటే 10% కూడా లేరన్నమాట. 10% లేనప్పుడు లయబిలిటీ ఆటోమేటిక్గా కిందకి దిగిపోతుంది కదా. ఇప్పుడు 1,03,00,000 మందికి లేకపోతే 1 కోటి మందికి 15 లక్షలు ఖర్చు అవుతుందంటే 10,000 మందికి ఎంత ఖర్చు అవుతుంది? దాదాపు 1,50,00,000 1,50,000 లైబిలిటీ వస్తుంది అనమాట. అక్కడ ఆ లైబిలిటీ వాడు క్యాల్కులేట్ చేసింది కరెక్ట్ అని కూడా మనం చెప్పలేము అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్క క్యాల్కులేషన్, ప్రతి ఒక్క అసెస్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో కరెక్ట్గా ఉండదన్నమాట. వాడేదో ఒక ఫిగర్ ఇచ్చారు, అది సుప్రీంకోర్టు ముందు వీళ్ళు సబ్మిట్ చేశారు ఈపీఎఫ్ఓ వాళ్ళు. కానీ యాక్చువల్గా ఎంత ఖర్చు అవుతుంది అన్నది పేమెంట్లు చేస్తున్న కొద్దీ తెలుస్తుంది అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే మనకి ఈపీఎస్ 95 స్కీమ్ వచ్చినప్పుడు ఒక రూల్ ఉంది, అది చాలా మందికి తెలియదు. అది ఏంటంటే మనం 58 ఏళ్ళు నిండిన తర్వాత క్లెయిమ్ ఫార్మ్ సబ్మిట్ చేస్తాం కదా, ఆ క్లెయిమ్ ఫార్మ్ యాక్సెప్ట్ చేస్తే ఈపీఎఫ్ఓడు ఆ రోజు ప్రకారం, అంటే ఇక్కడ నేను 2017లో పబ్లిష్ చేసిన ఈపీఎస్ 95 స్కీమ్ యొక్క పబ్లికేషన్ చదువుతున్నాను. అక్కడ ఏముందంటే క్లెయిమ్ సబ్మిటెడ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్స్, అది ఆ క్లెయిమ్ని 20 రోజుల్లో సెటిల్ చేయాలి. 20 రోజుల్లో సెటిల్ చేయకపోతే 12% ఇంట్రెస్ట్ పర్ యానం ఆ పెన్షన్ మీద, ఆ డిలేడ్ పెన్షన్ ఏదైతే ఉందో దాని మీద 12% పే చేసి ఈ అమౌంట్ని పిఎఫ్ కమిషనర్ దగ్గర రికవరీ చేయాలి. ఈ మొత్తం రూల్ని నేను ఇప్పుడు చదువుతాను, జాగ్రత్తగా వినండి. క్లాజ్ నెంబర్ 17-A, పేమెంట్ ఆఫ్ పెన్షన్. The claims complete in all respects submitted along with requisite documents shall be settled and benefit amount paid to the beneficiaries within 20 days from the date of its receipt by the commissioner. If there is any deficiency in the claim, the same shall be recorded in writing and communicated to the applicant within 20 days from the date of receipt of such application. In case the commissioner fails without sufficient cause to settle a claim complete in all respects within 20 days, the commissioner shall be liable for the delay beyond the set period, and the penal interest at the rate of 12% per annum may be charged on the benefit amount, and the same may be deducted from the salary of the commissioner. మరి ఇక్కడ డిమాండ్ నోటీసులు ఎలాగొచ్చాయి మనకి? సపోజ్ బిహెచ్ఈఎల్ ఉన్నది, బిహెచ్ఈఎల్ మేనేజ్మెంట్ ఈపీఎఫ్ఓకి వేజ్ పర్టికులర్ సబ్మిట్ చేసింది. ఈపీఎఫ్ఓ మళ్ళీ ఏం చేసింది, ఇందులో మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, ఇవి క్లియర్ చేయండి అని మళ్ళీ వెనక్కి పంపించింది ఆ వేజ్ పర్టికులర్. వాళ్ళు ఆ సందేహాలు క్లియర్ చేసి మళ్ళీ ఈపీఎఫ్ఓ పంపించారు. అంటే అక్కడ క్లెయిమ్ కంప్లీట్గా రెక్టిఫై చేసి పంపించబడింది క్లెయిమ్.
క్లెయిమ్ పంపించినప్పుడు వీళ్ళు డిమాండ్ నోటీస్ ఇచ్చారు ఎంప్లాయీకి. అతను డబ్బులు కూడా కట్టేశాడు. డబ్బులు కట్టిన రోజుకి అతని క్లెయిమ్ 100% పర్ఫెక్ట్గా ఉన్నట్టే లెక్క కదా. అంటే కట్టిన రోజు నుంచి అతను 20 రోజుల లోపల అతనికి హయ్యర్ పెన్షన్ పే చేయాలి ఈ క్లాజ్ ప్రకారం. మరి ఎందుకు చేయటం లేదు? దీనికి సమాధానం ఏం చెప్పారంటే, స్కోప్ అని ఒక ఇంటరాక్టివ్ సెషన్ న్యూఢిల్లీలో జరిగింది. స్కోప్ అంటే అది సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ యొక్క వేదిక. ఆ వేదికలో ఈపీఎఫ్ఓ ఏం చెప్తున్నారు, అక్కడ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇంట్రెస్ట్ పే చేయడానికి మా దగ్గర ఎక్కడా రూల్ లేదు అని అంటున్నారు. మరి ఇప్పుడు నేను చదివిన రూల్ ఏంటది? అది కూడా దీనికి సంబంధించిన రూలే కదా. హయ్యర్ పెన్షన్కి సంబంధించిన నువ్వు క్లెయిమ్ ఇచ్చావు, ఆన్లైన్లో క్లెయిమ్ పెట్టావు, ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టావు, డబ్బులు కూడా కట్టేసావు, ఆ డబ్బులు కూడా ఈపీఎఫ్ఓ చెప్పినంత నువ్వు కట్టేసావు. అంటే నీ క్లెయిమ్ 100% పర్ఫెక్ట్గా ఈపీఎఫ్ఓ దగ్గర చేరింది. అటువంటిప్పుడు విత్ ఇన్ ది ప్రిస్క్రైబ్ టైం ఫ్రేమ్ వీళ్ళు సెటిల్ చేయాలి కదా క్లెయిమ్ని. క్లెయిమ్ సెటిల్ చేయకుండా మాకు డిలేడ్ పేమెంట్ ఆఫ్ పెన్షన్, హయ్యర్ పెన్షన్కి మీరు కట్టిన డిపాజిట్ మీద ఇంట్రెస్ట్ పే చేయడానికి మా దగ్గర రూల్ లేదు అని ఎలా చెప్తారు ఈ రూల్ పెట్టుకొని? మోర్ ఓవర్ వీళ్ళకి హయ్యర్ పెన్షన్ అనేది వీళ్ళు రైట్ ఫ్రమ్ 1996 నుంచి క్యాలిక్యులేట్ చేస్తున్నారు. హయ్యర్ పెన్షన్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో వీళ్ళకి తెలుసు. ఎందుకంటే 1996 16th నవంబర్ నాడు గెజిట్ నోటిఫికేషన్, 16th మార్చిన 1996 గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం వీళ్ళు హయ్యర్ పెన్షన్ ఆప్షన్స్కి ఇన్వైట్ చేశారు. అప్పుడు అప్లై చేసుకున్న వాళ్ళందరికీ హయ్యర్ పెన్షన్ ఇస్తున్నారు అనమాట. అంటే హయ్యర్ పెన్షన్ క్యాలిక్యులేట్ చేయడంలో వీళ్ళకి దాదాపుగా 28 సంవత్సరాల అనుభవం ఉందన్నమాట. కాకపోతే ఏంటంటే పూర్వకాలం లాస్ట్ 12 months వేజెస్ మీద ఉండేది, తర్వాత 60 months వేజెస్ మీద వచ్చింది, ఇప్పుడు ప్రోరాటా బేసిస్ మీద వస్తుంది. అంటే క్యాలిక్యులేషన్ మాత్రమే చేంజ్ అవుతుంది కానీ తక్కిన విషయాలన్నింటిలోనూ వీళ్ళకి 28 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది కదా. మరి వీళ్ళు ఎందుకు డిలే చేస్తున్నారు? మోర్ ఓవర్ దీనికి అన్నిటికీ ఇంకో కారణం ఏంటంటే స్టాఫ్ షార్టేజ్ అని చెప్తున్నారు. స్టాఫ్ షార్టేజ్ అంటే మీకు ఒక విషయం ముఖ్యంగా మీరు తెలుసుకోవాలన్నమాట. ఈపీఎఫ్ఓలో పనిచేసే స్టాఫ్ శాలరీస్, పెన్షన్స్ అంటే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ప్రకారం, నాట్ న్యూ ఎన్పిఎస్ ప్రకారం కాదు, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ప్రకారం. తర్వాత ఇతర అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్, వాళ్ళ ఓన్ బిల్డింగ్స్ నిర్మించుకోవడానికి ఖర్చు, టౌన్షిప్స్, ఇవన్నిటికీ వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ అండ్ ఇన్స్పెక్షన్ ఛార్జెస్ అన్నవి ఎస్టాబ్లిష్మెంట్స్ నుంచి కలెక్ట్ చేస్తారు, అంటే కంపెనీస్ నుంచి. అన్ఎగ్జెంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ 0.65% ఆఫ్ ద వేజెస్ అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ కింద కడతాయి అన్నమాట. ఎగ్జెంప్టెడ్ ఎస్టాబ్లిష్మెంట్స్ వాళ్ళ అకౌంట్స్ వాళ్ళే మెయింటైన్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళు ఇన్స్పెక్షన్ ఛార్జెస్ కడతారు, అది 0.09% ఆఫ్ ది వేజెస్. ఈ విధంగా 2016-2017లో ఈపీఎఫ్ఓకి వచ్చిన ఆదాయం 5,658.54 crores, 5,658.54 కోట్లు, 54 కోట్లు. ఖర్చు అయింది ఎంతరా అంటే 3,708.63 కోట్లు, 63 కోట్లు. సర్ప్లస్ అంటే ఇన్కమ్ నుంచి ఎక్స్పెండిచర్ తీస్తే మిగిలిపోయిన అమౌంట్ 1,949.91 కోట్లు అన్నమాట. అంటే వీళ్ళకి ప్రతి ఏడు అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్లో, ఇన్స్పెక్షన్ ఛార్జెస్లో, శాలరీస్, పెన్షన్స్, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్, ఈ ఖర్చులన్నీ పోగా డబ్బులు మిగిలిపోతున్నాయి. ఈ డబ్బులు మిగిలిపోవడం ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే ఈపీఎఫ్ఓ సంస్థ స్థాపించినప్పటి నుంచి, అంటే 1/11/1952 నుంచి ఈ రోజు వరకు దాదాపు ప్రతి సంవత్సరం అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్, ఇన్స్పెక్షన్ ఛార్జెస్లో ఖర్చులు పోగా డబ్బులు మిగిలిపోవడం జరుగుతుంది. ఎందుకంటే నా దగ్గర మొట్టమొదటి యాన్యువల్ రిపోర్ట్ ఉంది. ఆ యాన్యువల్ రిపోర్ట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 1/11/1952 నుంచి 31/3/1954 వరకు. ఆ రిపోర్ట్లో కూడా అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ మిగిలిపోయాయి.
అదేవిధంగా ప్రతి ఏడు కంటిన్యూ అవుతుంది అనమాట. నేను 2-3 రిపోర్ట్స్ నేను పరిశీలించాను. తర్వాత ఈపీఎస్ 95 వచ్చిన తర్వాత కూడా నేను ఒక 2-3 యాన్యువల్ రిపోర్ట్స్ చూస్తే ప్రతి ఏడు వీళ్ళకి డబ్బులు మిగిలిపోతున్నాయి. ఈ మిగిలిన డబ్బులతోటి వీళ్ళు ఎక్స్ట్రా స్టాఫ్ని డిప్లాయ్ చేసి ఈ పెన్షన్ క్లెయిమ్స్ తొందరగా సెటిల్ చేయొచ్చు కదా. రిటైర్డ్ స్టాఫ్ని తీసుకొచ్చో లేకపోతే ఏదో విధంగా తొందరగా పెన్షన్ క్లెయిమ్స్ సెటిల్ చేయొచ్చు. ఇంకొకటి వీళ్ళు ఎక్సెస్ అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ ఒక ఫండ్ కింద క్రియేట్ చేశారు. దాని మీద కూడా వీళ్ళకి ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే సపోజ్ వీళ్ళకి ఎక్సెస్ అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ అనేది ఒక ఫండ్ కింద క్రియేట్ చేస్తే ఒక 25,000 కోట్లు ఉందనుకుందాం. దాని మీద ఇంట్రెస్ట్ కూడా వీళ్ళు ఇన్కమ్ కింద తీసుకుంటున్నారు అన్నమాట. అంటే నేను ఇప్పుడు డీటెయిల్స్ చదువుతాను. 2016-17లో వీళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్, ఇన్స్పెక్షన్ ఛార్జెస్ రూపంలో ఎంత డబ్బు వచ్చిందో అన్నది వివరాలు చదువుతాను నేను. ఇన్కమ్, అడ్మినిస్ట్రేటివ్, ఇన్స్పెక్షన్ ఛార్జెస్, డ్యామేజెస్ అండ్ ఇంట్రెస్ట్ ఛార్జెస్. అంటే ఇంట్రెస్ట్ అంటే అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ లేటుగా కడితే వాళ్ళు ఫైన్తో కట్టాలన్నమాట. ఆర్ ఇన్స్పెక్షన్ ఛార్జెస్ లేటుగా కడితే ఫైన్తో కట్టాలి. దాని విలువ 4,058.71 crores. ఇంట్రెస్ట్ ఆన్ ఇన్వెస్ట్మెంట్స్, దీని గురించే నేను చెప్పింది ఇప్పుడు. అంటే ఎక్సెస్ అడ్మినిస్ట్రేటివ్ ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ వీళ్ళు ఒక పక్కన పెట్టారు. దాని మీద వచ్చిన ఇంట్రెస్ట్ ఎంతంటే 1,456.45 crores. రిసీట్స్ ఫ్రమ్ అదర్ అకౌంట్స్ 125.40 crores. మిస్సిలేనియస్ రిసీట్స్ 17.98 crores. టోటల్ 5,658.54 crores. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే శాలరీస్, పెన్షన్ ఎక్స్పెండిచరు, డే టు డే ఎక్స్పెండిచరు, అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెండిచర్ ఇదంతా కలిపి 3,671.54 crores. పేమెంట్స్ టు అదర్ అకౌంట్స్ 37.09 crores. టోటల్ ఎక్స్పెండిచర్ 3,708.63 crores. అంటే 5,658.54 కోట్లలో 3,708.63 crores మాత్రమే ఖర్చు అయ్యాయి. మిగిలిన ఎక్స్పెండిచర్ 1,949.91 crores అన్నారు. ఇది మిగిలిపోయింది. ఈ విధంగా మిగిలిపోవడం అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది. ముఖ్యంగా ఈపీఎస్ 95 పెట్టిన దగ్గర నుంచి మిగిలిపోవడం అనేది ప్రతి యాన్యువల్ రిపోర్ట్లో ఖచ్చితంగా ఉంటుంది. నేను 1-2 రిపోర్ట్లు చూశాను ఆల్రెడీ. అందువలన ఈపీఎఫ్ఓ దగ్గర ఎక్స్ట్రా స్టాఫ్ని పెట్టి హయ్యర్ పెన్షన్ క్లెయిమ్స్ డిసైడ్ చేయడానికి తగినన్ని వనరులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. వాళ్ళు ఏంటంటే రిటైర్డ్ స్టాఫ్ను ఎవరినో పెట్టి ఇది తొందరగా క్లెయిమ్ సెటిల్ చేయొచ్చు అన్నమాట. కానీ ఏంటంటే వాళ్ళు డిలే చేస్తున్నారు. డిలే చేసి ఇంటరాక్టివ్ సెషన్లో న్యూఢిల్లీలో వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము తొందరగా క్యాల్కులేట్ చేస్తే తప్పులు దొరుకుతాయి. దీని తర్వాత మరి కన్సర్న్ క్లర్క్కి ఎవరైనా ఆడిట్ వచ్చి పాయింట్అవుట్ చేస్తే అతని పనిష్మెంట్ ఇవ్వాలి మేము అంచేత నెమ్మదిగా చేస్తున్నాము. చేస్తున్న కొద్దీ మాకు స్పీడ్ ఎక్కువ అవుతుంది, అప్పుడు మేము స్పీడ్గా చేస్తామని చెప్తున్నారు. కానీ ఒక ఎంప్లాయీ రిటైర్ అయిపోయిన తర్వాత వాడు అనే డబ్బులు ఇప్పుడు సమకూర్చుకొని వీళ్ళు డిమాండ్ నోటీసులో చెప్పినంత వాడు కట్టిన తర్వాత వాడికి కూడా ఆతృత ఉంటుంది కదా, నాది ఎంత తొందరగా వస్తుంది అని. ఎందుకంటే అతనికి లోయర్ పెన్షన్ వస్తుంది ఇప్పటి వరకు. ఆ లోయర్ పెన్షన్తో అతను బతకలేకపోతున్నాడు. అయినా సరే ఏదో నాకు హైయర్ పెన్షన్ వస్తుందనే ఆశ మీద అతను ఎక్కడో డబ్బులు సమకూర్చుకొని ఆర్ ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్స్ని విత్డ్రా చేసి ఏదో చేసి అతను పేమెంట్ చేశాడు. పేమెంట్ చేసినప్పుడు అతనికి ప్రాంప్ట్గా వీళ్ళు కూడా ఎడిషనల్ మ్యాన్ పవర్ని డిప్లాయ్ చేసో ఏదో చేసి వాడు అతను పెన్షన్ క్లెయిమ్ తొందరగా సెటిల్ చేయాలి కదా. ఆ విధంగా చేయటం లేదు, లేజర్గా చేస్తున్నారు అన్నమాట. అందువల్ల ఏంటంటే ఈపీఎఫ్ఓ కూడా ఎడిషనల్ మ్యాన్ పవర్ డిప్లాయ్ చేసి రిటైర్డ్ స్టాఫ్ని డిప్లాయ్ చేసి ఈ పెన్షన్ క్లెయిమ్స్ తొందరగా సెటిల్ చేయాలి అని ప్రతి ఒక్కళ్ళు పిఎఫ్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి మెమరాండం సమర్పించాలి. మన వాళ్ళు ఏంటంటే మెమరాండంలు ఏ విధంగా ఉంటాయంటే మాకు మినిమం పెన్షన్ 7,500 ఇవ్వండి ప్లస్ డిఏ ఇవ్వండి, అదొకటే మెమరాండం ఉంటుంది ఎప్పుడు వెళ్ళినా సరే. మరి ఇటువంటి విషయాల మీద మెమరాండం ఎందుకు ఇవ్వడం లేదు పిఎఫ్ కమిషనర్ ఆఫీస్ ముందు? ప్రతి ఒక్కరు వెళ్ళి పిఎఫ్ కమిషనర్ ఆఫీస్ ముందు
మెమరాండం ఇవ్వాలి. ఈ విధంగా చేయండి, మీరు ఈ విధంగా మాకు తొందరగా సెటిల్ చేయండి, మేము అనేక కష్టాలకి ఓర్చుకొని మీకు డబ్బులు పే చేసాము, మీరు నెలల తరబడి మీ దగ్గర పెట్టుకుంటే మాకు కుదరదు, మీరు తొందరగా మా హైయర్ పెన్షన్ సెటిల్ చేయాలని అడగాలి. దానికి తోడు నేను ఇప్పుడు చెప్పిన రూల్ కూడా వాళ్ళ దగ్గర చెప్పాలి. నేను ఇప్పుడు రూల్ చెప్పాను కదా మీకు, 17-A ప్రొవిజన్ అనేది 12% ఇంట్రెస్ట్ పే చేస్తుంటా, దాన్ని పిఎఫ్ కమిషన్ దగ్గర రికవర్ చేయాలని నేను ఇప్పుడు చెప్పాను. ఇది కూడా వాళ్ళకి గుర్తు చేయాలన్నమాట. అంతేగాని మనం రొటీన్గా ఎవ్రీ మీటింగ్ విత్ పిఎఫ్ కమిషనర్ దగ్గర 7,500 ఇవ్వండి, డిఏ ఇవ్వండి, ఇది తప్పించి ఇంకోటి ఉండదు అన్నమాట. ఇటువంటివన్నీ ఇస్తే మనకి ఏదైనా మన పని జరగడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. అంతేగాని మనం ఇంట్లో కూర్చొని నాకు రావటం లేదు అని విచారిస్తే ఏం లాభం లేదు. అందువలన పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో హైయర్ పెన్షన్ అప్లై చేసిన వాళ్ళు నేను ఇప్పుడు చెప్పిన విషయాల్ని జాగ్రత్తగా ఆలోచించుకొని తదుపరి చర్యకి సిద్ధమవుతారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.